ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద ధర్మం. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను ఆచరించేవారు 200 కోట్లకు పైగా ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ధర్మం ఇస్లాం. ఎక్కువగా విమర్శలను ఎదుర్కొనే ధర్మం కూడా ఇస్లాం. ఎందుకంటే ఇస్లాం గురించి సరైన అవగాహన లేక. అసలు ఇస్లాం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాం అంటే సల్మున్ మరియు సిల్మున్ అనే అరబీ పదాల సమ్మేళనం. దీని అర్థం శాంతి, విధేయత. అంటే అల్లాహ్కు పూర్తి విధేయత చూపడం ద్వారా శాంతిని స్థాపించడం అని అర్థం. ఇస్లాం అంటే మతం అని, కొన్ని ఆచారాలను పాటిస్తే ముస్లిం అయిపోతారు అని అనుకుంటారు చాలామంది. కానీ ఇస్లాం అంటే మతం కాదు, ధర్మం. ఇది కేవలం ఆధ్యాత్మిక ఆచారాలకు పరిమితం కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన విధానం. వ్యక్తిగత, సాంఘిక, కౌటుంబిక, రాజకీయ రంగాలలో ఇంకా జీవితంలోని ప్రతి మలుపులోనూ మనిషి పుట్టినప్పటి నుండి అతనికి ఎలాంటి పేరు పెట్టాలి, అతనికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, విద్యాబుద్ధులు ఎలా నేర్పాలి, యవ్వనాన్ని ఎలా గడపాలి, వివాహం ఎలా చేసుకోవాలి, తల్లిదండ్రుల హక్కులు ఏమిటి, భార్యను ఎలా చూసుకోవాలి, వ్యాపారం ఎలా చేయాలి, రాజకీయం ఎలా చేయాలి, డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, దైవారాధన ఎలా చేయాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, మరణించిన మనిషిని ఎలా ఖననం చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని తెలియజేసి దిశానిర్దేశం చేసే ఏకైక ధర్మం ఇస్లాం. ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిని ముస్లింలు అంటారు. ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5. అంటే వీటిని ఆచరించిన వ్యక్తి మాత్రమే ముస్లిం అవుతాడు. మొదటిది షహాదహ్, అంటే విశ్వసించడం లేదా సాక్ష్యం ఇవ్వడం. అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని మనస్ఫూర్తిగా ప్రకటించడం. రెండవది సలాహ్, అంటే నమాజ్. ప్రతిరోజు 5 సార్లు నిర్ణీత సమయాల్లో నమాజ్ ఆచరించడం. మూడవది జకాత్, అంటే దానం. పేదలు, అవసరమైన వారికి సహాయం చేయడానికి తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేయడం. నాలుగవది సౌమ్, అంటే ఉపవాసం. రంజాన్ నెల మొత్తం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం. 5 హజ్. ఆర్థికంగా, శారీరకంగా సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కాకు వెళ్ళి హజ్ విధులను నిర్వహించడం. ఈ 5 విధులను నిర్వహిస్తూ ఖురాన్ ఆజ్ఞలను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను, జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితం గడిపేవారే ఇస్లాంను అనుసరించిన నిజమైన ముస్లింలు అవుతారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.